వెల్కమ్ బ్యాక్. ఉపరితల ఆవర్తన ద్రోణితో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ 2 రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని పేర్కొంది. అటు హైదరాబాద్ లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. గంటన్నర పాటు పడిన వర్షంతో రహదారులు వరదను ముంచేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్ సహా పలు లోతట్టు ప్రాంతాలు మునిగి కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. బేగంపేట్, ప్రకాష్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, పంజాగుట్ట ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన 5గురు కారులో వెళ్తూ ఉండగా భారీ వర్షం వస్తుండటంతో పార్సిగుట్ట చౌరస్తా వద్ద వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో కారు వరదలో చిక్కుకుపోయింది. అక్కడే ఓ ఇంటి వద్ద ఉన్న 3 యువకులు దీన్ని గమనించి కారు వద్దకు వెళ్లి డోర్లు తీసే ప్రయత్నం చేశారు. ఎంత ట్రై చేసినా అవి రాకపోవడంతో అద్దాలు పగలగొట్టి అందులోని 5గురిని రక్షించారు. ఇదిలా ఉంటే భారీ వర్షం కారణంగా పంచగుట్టలోని పీవీఆర్ సినిమా థియేటర్లోకి నీరు లీక్ అయింది. దీంతో సినిమా ఆపాలంటూ ప్రేక్షకులు థియేటర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. కృష్ణా బేసిన్లోని ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి.